హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 65 ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అని జెప్పేసి మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. సో, అందులో కొన్ని తప్పులైతే వచ్చాయండి. సో, మన సబ్‌స్క్రైబర్లు మరియు మిత్రులందరూ కూడా సజెషన్స్ అయితే ఇచ్చారు. సో, అందులో చాలా తప్పులైతే ఉన్నాయని జెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, గతంలో చేసినటువంటి ఇన్ఫర్మేషన్‌కి మన మిత్రులు చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఇచ్చారనమాట. సో, తప్పులు లేకుండా ఇప్పుడు ఈ వీడియోలో అయితే వాటన్నిటిని గూడా మనం పరిశీలిద్దాము. సో, ఆల్రెడీ అందరికీ తెలిసిన వారికి ఎవరికైనా సరే ఈ వీడియోని ఇక్కడికే స్కిప్ చేసేయండి. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, గతంలో నేను చెప్పిందేంటంటే 65 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక దర్శనం తిరుమలలో శ్రమ లేకుండా ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాటైతే టీటీడీ కల్పించడం జరిగింది అనైతే చెప్పుకున్నాము. సో, అది వాస్తవము. కాకపోతే ఏదైతే రోజుకు 2 ప్రత్యేక స్లాట్‌లు ఉంటాయని చెప్పామో అది వాస్తవం కాదండి. సో, రోజుకు ఒక స్లాటే ఉంటుంది. 3 గంటల దర్శనం మాత్రమే ఉంటుందన్నమాట. సో, కేవలం 30 నిమిషాల్లో దర్శనం జరుగుతుంది అనైతే గత వీడియోలో తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ వంటివి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పాము. కానీ ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఆహ్, గతంలో ఎస్1 కౌంటర్ దగ్గర ప్రవేశం వంతెన కింద గ్యాలరీ వద్ద ఉన్నటువంటి కౌంటర్‌లో హాజరు కావాలని చెప్పాము. సో, అదేమీ కాదండి. ఇకపోతే ప్రతి 90 రోజులకోసారి మాత్రమే ఈ యొక్క దర్శనాన్ని వినియోగించుకోగలము. అది కరెక్ట్ అండి. సో, మరి మన మిత్రులు మనకేమి ఇంకా సమాచారం అయితే అందించారు. సో, తిరుమల, తిరుపతి నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాము. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ చూడొచ్చు. మన మిత్రులు ఇప్పుడు ఒకటే స్లాట్ ఉంది. అది కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. 3 నెలలకు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా వెళ్తే దర్శనం లభించదు అనైతే చెప్పారండి. సో, 65 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కి ఈ ప్రస్తుతానికైతే ఇవైతే ఇలా అయితే ఉందన్నమాట. సో, ఇక మరొకరు 3 మంత్స్ ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి అంటున్నారు. అలాగే పురుషోత్తం గారండి తిరుమలలో 65 సంవత్సరాలు నిండిన తర్వాత సీనియర్ సిటిజన్‌గా అయితే భావిస్తారంటున్నారండి. సో, 65 నిండిన తర్వాత. ఇక మరికొందరు పూర్తిగా తెలుసుకొని వీడియో చేయండి అనైతే అంటున్నారు. సో, గతంలో అయితే జరిగింది. అలా జరిగింది కాబట్టి. ఇకపోతే మరికొందరు తెలంగాణ సీనియర్ సిటిజన్స్‌కి అవైలబుల్ ఉంటుందా అంటున్నారు. సో, సీనియర్ సిటిజన్స్ అందరికీ ఇదే ఉంటుందండి. ఏమంటే ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మాత్రమే జేసుకోవాలి. దర్శనం జేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మరొకరు రూమ్ దగ్గర ఇస్తే బాగుంటుంది అనైతే అంటున్నారు. సో, కరెక్టే అండి. మరొకడు ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొత్తగా 3 గంటలకి మాత్రమే స్లాట్ అవైలబుల్ ఉందంటున్నారు. కరెక్టే అండి. సో, మరొకరు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. 2 రోజుల క్రితం మాకు తెలిసిన వాళ్ళు చెబితే ఇలాంటివేమీ లేవు అని చెప్పారంటున్నారు. అవునండి. కరెక్టే అండి. మరొకరు జై శ్రీమన్నారాయణ. పూర్వం చక్కగా ఆధార్ కార్డ్ చూపిస్తే పంపేవాళ్ళు. వై ఆన్‌లైన్ ప్రాసెస్ అంటున్నారు. సో, ఇప్పుడు ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అమలులో లేదు. సో, కరోనాకు ముందైతే ఉండేది. ఇప్పుడు 90 రోజులు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. వారికి మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో మాత్రమే సీనియర్ సిటిజన్స్‌కు దర్శనం. రోజుకు 2 సార్లు లేదా ఏ టైం వెళ్ళినా అనేది తప్పుడు సమాచారము అంటున్నారు. సో, 3 గంటల స్లాట్ మాత్రమే ఉందండి. అది కూడా మనం 90 రోజులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సయితే ఉంటుంది. మరొకరు థాంక్ యూ ఫర్ మెసేజ్ సచ్ ఆహ్, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సో, ఈ విధంగా చాలామంది ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అని ఎత్తున్నారు. సో, ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో
అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఇకపోతే ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ సెంటర్స్‌లో చేసుకోవచ్చు. సో, ఆన్‌లైన్‌లో అయితే ఖచ్చితంగా 90 రోజుల ముందు బుక్ చేసుకోవాలండి. సో, ఆన్‌లైన్ అండి. సో, కొందరు అడుగుతున్నారు 2 ఉన్నాయా? అంటే 2 పద్ధతులు లేవండి. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి 90 డేస్ బిఫోర్. ఓం నమో వెంకటేశ్వరాయ. ఓం నమో వెంకటేశ్వరాయ. సో, ఈ విధంగా ఎక్కువ మంది చెప్పేదేంటంటే ఆన్‌లైన్ బుకింగ్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అది 3 అవర్స్‌కి ఒక స్లాట్ మాత్రమే ఉంటుంది అని జెప్పేసి అంటున్నారు. సో, గత వీడియోలో రోజుకు 2 స్లాట్లు ఉంటాయని చెప్పడం జరిగింది. అది అవాస్తవము. ఆన్‌లైన్‌లో మాత్రమే బుకింగ్ చేసుకోవాలండి. ఈ 2 విషయాలు గతంలో అయితే చెప్పలేదు. సో, 3 పీఎంకి మాత్రమే అని జెప్పేసి చాలామంది భక్తులైతే తెలియజేశారనమాట. సో, మరొకరు అంటున్నారు 1957లో దర్శనం నేరుగా వెళ్ళి మనసారా దర్శించుకోగలము అని జెప్పేసి చెప్పారు అప్పట్లో. సో, ఈ విధంగా చాలా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. థాంక్ యూ ఫర్ రెస్పాన్స్. ఒక స్లాట్ మాత్రమే ఉంది. అది కూడా ఆఫ్టర్‌నూన్ 3 అవర్స్‌కి మాత్రమే ఉంది అని జెప్పేసి అంటున్నారు. సో, ఆన్‌లైన్‌లో ముందుగానే మనము 90 డేస్ బిఫోర్ బుక్ చేసుకోవాలి అని జెప్పేసి కూడా మనకు తెలియజేయడం జరిగిందనమాట. సో, ఆల్రెడీ వీరు దర్శించుకొనొచ్చిన వాళ్ళే కాబట్టి మనకు మంచిగా కామెంట్ చేసి అయితే తెలిపారు. దిస్ ఈస్ బిఫోర్ కరోనా పీరియడ్. సో, అప్పుడు ముందు ఉండేది 2 స్లాట్స్ ఇప్పుడు కాదంటున్నారు. నౌ దిస్ సిస్టమ్ హాస్ బీన్ స్టాప్డ్ అండ్ ఓన్లీ ఆన్‌లైన్ బుకింగ్ దట్ ఆఫ్టర్‌నూన్ 3 పీఎం ఆన్‌లైన్ టికెట్స్ విల్ బి రిలీజ్డ్ ఎవ్రీ మంత్ బిట్వీన్ 22 టు 24థ్. అంటే ప్రతి నెల 22-24 తేదీ మధ్యలో మాత్రమే దర్శన టికెట్స్ లభిస్తాయి. ఇక థర్డ్ మంత్ ఎక్సెప్ట్ దిస్ మంత్ 23rd దర్శన్ క్వాటా విల్ బి రిలీజ్డ్ ఫర్ దర్శన్ ఆఫ్ మార్చ్ 2026. ఫుల్ మంత్ కోటా విల్ బి కంప్లీటెడ్ బై వితిన్ 5 మినిట్స్. సో, ఆహ్, వితిన్ 5 నిమిషాల్లోనే ఆ నెలంతా కోటా అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆధార్ కార్డ్ షుడ్ బి అప్డేటెడ్ ఫర్ సీనియర్ సిటిజన్ హూ ఆర్ కంప్లీటెడ్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఓన్లీ ఎలిజిబుల్ అండ్ దే కెన్ టేక్ దేర్ స్పోజ్ యాజ్ అకాంపైన్డ్ పర్సన్. పర్సనల్ అంటే మనకు తోడుగా స్పోజ్‌నైతే తీసుకెళ్ళొచ్చు. పర్సనల్ డీటెయిల్స్ షుడ్ బి ఆహ్, ఫర్నిష్డ్ వైల్ బుకింగ్. అంటే బుకింగ్ సమయంలోనే మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. టికెట్స్ అయితే మార్చికి వరకు గూడా మనకు ఇప్పటికే బుక్ చేసుకోవడం జరిగింది. 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో, ఈరోజు 22, ఈరోజు రేపట్లోనే ఈ మొత్తము కోట మొత్తం 5 నిమిషాల్లోనే అయిపోతాయని జెప్పేసి గూడా మనకు మన మిత్రులు తెలియజేశారు. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. సో, ఈ విధంగా సో, మిత్రులైతే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా గూడా తెలియజేయడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ అండి. సో, మరొకరు అడుగుతున్నారు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చా? ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని. 90 డేస్ ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలండి. ఎవ్రీ మంత్ మనకు 22-24 ఆ టైంలో ఆహ్, బుకింగ్స్ అయితే ఇంటర్నెట్ సెంటర్‌లో గూడా చేస్తారనమాట. సో, మనకు ఎర్లీగా అయితే ఉండాలి. వితిన్ 5 మినిట్స్‌లోనే స్లాట్ అంతా బుక్ అయిపోతుంది కాబట్టి చాలా త్వరపడాలి. సో, మరొకరు చెప్తున్నారు, "అన్నీ ఓకే గానీ ఆన్‌లైన్‌లో టికెట్స్ 5 నిమిషాల్లో అయిపోతాయి. మాకు దొరకట్లేదు. ఇంతకు ముందులాగా మార్నింగ్ లైన్‌లో నిలబడి తీసుకునే పద్ధతుంటే బాగుండేది. అందరికీ దొరుకుతాయి. మేము వెళ్ళిన ప్రతిసారి దొరికేవి. ఆహ్, మనము డైరెక్ట్‌గా తీసుకున్నవి, మాన్యువల్‌గా తీసుకున్నవి. సో, ఆన్‌లైన్‌లో అయితే 5 మినిట్స్‌లోనే అన్ని టికెట్స్ కూడా స్లాట్స్ బుక్స్ అయిపోతాయి. కొంచెం ఇబ్బందిగా ఉంది" అని జెప్పేసి మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. సో, మరొక మా మిత్రులు ఇలా చెప్తున్నారు. 67 సంవత్సరాలు ఉన్న తను నెల రోజుల క్రితమే వెళ్లి స్వామికి తలనీలాలు ఇచ్చి
ఈ విధంగా అక్కడికెళ్ళి లైన్‌లో బుక్ చేసుకున్న వారికే దర్శనం అని జెప్పేసి పంపేశారట. ఏ ప్రభుత్వం వచ్చినా ఏముంది గర్వకారణం అందరూ అందరే అనైతే అంటున్నారు. సో, గత వీడియో చూసి చాలామంది ఇబ్బంది పడ్డారనైతే అర్థమైంది. అందరికీ సారీ అండి. యాక్చువల్‌గా మనం 90 డేస్ ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. మరొకరు ఇలా చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ న్యూస్ అంటే గత న్యూస్. సమ్‌టైమ్స్ అగో ద ప్రాసెస్ ఈస్ దేర్. నౌ ఎవ్రీ అంటే ఈ ప్రాసెస్ ముందు ఉండేది. నౌ ఎవ్రీ 23rd ఆఫ్ ద మంత్ స్లాట్ ఓపెన్ అట్ 3 పీఎం. వి కెన్ బుక్ ఇన్ ద స్లాట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ we have to go to Tirumala in February 2026. We will book in the December month, that is 3 months before అని జెప్పేసి ఇలా ఉంటుంది ప్రాసెస్ అని జెప్తున్నారు. ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? లేదండి ముందుగా బుక్ చేసుకొనే వెళ్ళాలి. 90 రోజుల ముందుగానే 3 మంత్స్ బిఫోర్ మనకు స్లాట్ దొరికినప్పుడు వెళ్ళాలి. సో, మరొకరు చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో చేసుకుంటేనే దర్శనం ఉంటుంది. అక్కడ 3 పీఎంకే దర్శనం ఉంది. ఆన్‌లైన్‌లో దొరకటం లేదు. సో, అని జెప్తున్నారు. ఖచ్చితంగా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలండి. సో, ఐ యామ్ సబ్‌స్క్రైబ్డ్ అంటున్నారు మన ఛానెల్‌ని. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ అండి. సో, మనకు కర్ణాటక నుంచి గూడా రెడ్డి గారు కామెంట్ చేశారండి. సో, ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది చూడండి అని జెప్పేసి. సో, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈ యొక్క గత వీడియో చూసి ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలైతే కోరుతున్నాను. ఇంకా గతంలో చేసిన వీడియో అయితే అది ఓల్డ్ వీడియో అనమాట. సో, ఇంకెప్పుడు ఇలా ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్ ద్వారా అందిస్తాననైతే మరొకసారి అందరికీ కూడా సారీ అండి. మరొక మిత్రులు ఇలా అంటున్నారు. నా వయసు 75 సంవత్సరాలు. నా భార్య 75 సంవత్సరాలు. నా భార్య 72 సంవత్సరాలు. నవంబర్ 27న ఆహ్, సీనియర్ సిటిజన్ స్లాట్‌లో గుడికి పోయున్నాము. గర్భగుడిలోనే చాలా భక్తులను కళ్యాణోత్సవం 3 గంటలకి ఆహ్, భక్తులు మా లైన్‌లోకి వదిలారు. సో, వారు మాపై తొక్కుకుంటూ వెళ్లారు. అక్కడ ఉన్న విలేజెస్ ఊరికే చెప్తే చైర్మన్‌కు కంప్లెయింట్ చేసుకోండి. ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకొని పోండి. తిరుగు ప్రయాణంలో ధ్వజస్తంభం దగ్గర విపరీతమైన తొక్కిసలాట తొక్కి జరిగింది. సో, కింద పడినంత పనైంది. ఏమి చేయలేని పరిస్థితి అని జెప్పేసి వారికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే తెలియజేశారు. ఇక మరొకరు సో, ఈ విధంగా పూర్వం ఉండేది. అంటే 2 స్లాట్‌లు పూర్వం ఉండేది. ప్రస్తుతం 3 నెలల ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. ఒక్క స్లాట్ మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే కలదు. సాంబార్ అన్నం, పెరుగన్నం మాత్రమే ఇస్తారు అని జెప్పేసి చెప్తున్నారు. థాంక్ యూ అండి. ఉదయం 10 గంటల దర్శనం లేదు అని జెప్పేసి అంటున్నారు. 3 పీఎంకి ఓన్లీ మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే ఉంది. ఉదయం లేదు అనే మిత్రులైతే చాలామంది ఈ విధంగా కామెంట్ చేసి తెలియజేశారనమాట. సో, ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని కూడా మీరైతే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినది, మీరు చూసొచ్చినది కూడా షేర్ చేయడం అయితే ఎంతో సంతోషంగా అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి అదనపు లడ్డు కావాలంటే రూ. 50 అయితే ఇవ్వాలి. సో, గతంలో అయితే రూ. 25 అట్లా ఉండేది గానీ ఇప్పుడు ఆహ్, అప్‌డేట్ చేశారనమాట. సో, ఆల్‌మోస్ట్ అందరి కామెంట్స్ అయితే నేను చూసాననైతే అనుకుంటున్నానండి. సో, గతంలో చెప్పిన వీడియో అనేది ఓల్డ్ వీడియో. సో, ఇప్పుడు ఆహ్, వీడియో ప్రకారంగా దర్శనం అనేది కేవలం 3 గంటల స్లాట్ మాత్రమే ఉంటుంది. ఒక స్లాట్ మాత్రమే ఉంటుంది. టికెట్ అయితే మనం ఆన్‌లైన్‌లోనే 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకోవాల్సిన సమయం ఏంది అంటే, మనకు ఎవ్రీ మంత్ 22-24 మధ్యలో
టికెట్స్ అయితే ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఆ టికెట్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో వచ్చిన వితిన్ 5 మినిట్స్‌లోనే ఆ నెల మొత్తం స్లాట్ అన్నీ కూడా బుక్ అయిపోతాయన్నమాట. సో, చాలా త్వరపడాలండి. మన డీటెయిల్స్ ఏదైతే ఆధారు మన ఏజ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫాస్ట్‌గా ఎవరైతే ఫాస్ట్‌గా ఫిల్ చేయగలుగుతారో అంటే సీనియర్ సిటిజన్‌లు కాకుండా ఆహ్, నెట్ సెంటర్‌లో వాళ్ళు గానీ, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళైనా కూడా ఎడ్యుకేటెడ్ అంటే స్పీడ్‌గా టైప్ చేయగల వాళ్ళైతే ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా నింపగలుగుతారు. సో, అలాంటి వాళ్ళతో అయితే టికెట్ బుక్ చేపించుకోగలరు. ఇక మనకు తోడుగా మనకు స్పోర్ట్స్‌నైతే తీసుకెళ్ళొచ్చండి. మన భార్య లేదా భర్త. ఈ విధంగా ఒకరినైతే తీసుకెళ్ళొచ్చు. వేడి వేడి సాంబారన్నం, పెరుగన్నం అయితే ఇస్తున్నారు. అలాగే అదనపు లడ్డు కోసం రూ. 50 అయితే పే చేయవలసి ఉంటుంది. సో, ఇది ఇప్పుడు మన మిత్రుల ద్వారా తెలుసుకున్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.